అన్నం గిట్ల పెట్టమంటావా? నిన్నే అన్నం గిట్ల పెట్టమంటావా వద్దా? పెట్టవే, దాంట్లో ఇంత విషయం కలిపి పెట్టవే. ఇద్దరం కలిసి చూద్దాం. చిచి, నువ్వు ఒక మనిషి అంటే నాగమణి, అంత మంచి మనిషికి నువ్వు ఏంది ఇది? నిన్నే ఏంది అయ్యి? కనిపిస్తలే పైసల్. నీ బతుకులా గిన్నెని పైసలు ఎప్పుడైనా సంపాదించినవా? లే. కాని గా చెంచులక్ష్మి దగ్గర గిన్నెని పైసలు గుసాయించలే. గప్పుడు ఏందిది మంచిగా లేదు అని నేనేమైనా అన్లే. మళ్ళా నువ్వెందుకు అడుగుతున్నావు? అది చేద్దాంలే, అందుకే చెంచు దగ్గర డబ్బులు గుంజినా. అక్షరమ్మ దగ్గర బంగారం డబ్బు తీసుకున్నావు కదా, మరి ఆమె కూడా చెడ్డదేనా? నీ ఏందే లాభాలు తెస్తున్నావు? ఈ మగాళ్ళకి చేతనైంది ఇదే కదా. చూడు, నేనేం తప్పు చేయలే. గాలు చెప్పిన మాటలు రేఖమ్మకి చెప్పిన గంతే. నువ్వు గిట్లా చెప్పలేదా ఏంది? చూడు నాగమణి, నేను అక్షరం దగ్గర డబ్బులు తీసుకోలేదే. ఆ అమ్మ సంతోషంగా ఇచ్చింది, ఇక సెంచు అంటావా? యహసి ఆపు. ఎట్లిచ్చినా డబ్బు డబ్బే. నాకు రేఖమ్మ సంతోషంగానే ఇచ్చింది, ఏడుస్తూ ఇవ్వలే. ఇప్పుడు ఇంకాడికి పోయేదే లేదు కదా. సప్పుడు ఎక్క తిని పండుకో, నాకు నిద్ర వస్తుంది. జీవితం మీద చాలా చిరాగ్గా ఉందిరా. జీవితం పైన రేఖపైన? జీవితం మీదే. అరే, ఆఫ్టర్ ఒక ఆడది నన్ను అన్ని రోజులు కాళ్ళు చేతులు కట్టేసి నోరు నొక్కి పడేస్తే ఏమీ చేయలేని ఎదవలా కూర్చున్నాను. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతోంది. కసితో గుండె. అనయ్య వదిలే, అయిపోయింది కదా. అయిపోలేదురా. దాన్ని ఇంటి నుంచే కాదు, నా జీవితం నుంచే బయటికి పంపించేయాలి. అప్పుడు నా పని పూర్తయినట్టు. అదంత తేలిక కాదన్నయ్య. దౌర్జన్యం చేసి మెడపట్టుకుని బయటికి ఎంటటం, అలా అని చట్ట ప్రకారం కోర్టుకి ఎక్కలేం. ఇంకేం చేస్తాం చెప్పు? అదేంట్రా అలా అంటావు? ఎందుకు గంటలేను? చూస్తుండు, రేపే దాన్ని బయటికి ఇంటి పడేస్తాను. రేపు ఉదయం. అప్పటికి ఇది నీలో ఉండదు కదా. ఇలా మాట్లాడలేవు. అప్పుడు నువ్వు కూడా నాలానే ఆలోచిస్తావు. చూస్తుండ్రా, దాన్ని ఏం చేస్తాను? అవసరమైతే 1,00,000 2 లక్షలు పడేసైనా సరే దాన్ని. మగాళ్ళెవరో ఇప్పుడు రండ్రా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నేను రాగానే బాటిల్ దాస్తున్నావు. నేనేం తాగను, భయపడకండి. కూర్చో బాసు. అన్నయ్య ఊరుకో. ఏంటిది? మర్యాదగా చెప్తున్నాను, కూర్చోండి. కూర్చోకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు అని అడుగుతున్నా. అన్నయ్య నెమ్మదిగా మాట్లాడు, కింద అందరూ ఉన్నారు. ఏంట్రా దీనికి భయపడేది? నువ్వుండు, ఇవాళ దీని సంగతి ఏంటో. ఏంట్రా నువ్వు నా సంగతి తేల్చేది? చూడండి రేఖ గారు,
రేఖ గారా? ఏంటి, నేనేమైనా మీ పక్కింటి దాన్ని అనుకున్నావా? గారు అని పిలుస్తున్నావు? పక్కింటిదానివి కాదే, పరాయిదానివి. పరాయిదాన్నా? సిగ్గు శరం ఉండే మాట్లాడుతున్నావా? పదన్నయ్య వెళ్దాం. ఆగండి. మర్యాదగా ఇక్కడ కూర్చోకపోతే దీన్ని నేను తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు జరిగే రచ్చకి మీకు ఓకే అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బొట్టు పెట్టి మరీ కూర్చోపెట్టడానికి ఇదేం పేరంటం కాదు. కూర్చోండి మరిది గారు. మీరు ఇందాకటి నుంచి మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను. ఏంటి, 1,00,000 2 లక్షల్లో నన్ను చంపించేస్తావా? ఆ, కూర్చో కూర్చో. నేనేం జగదీశ్వరిని కాదు. ఆవిడ లేవగానే మీరు లేవడానికి. అయినా ఒకటి అర్థం కాక అడుగుతాను. ఆవిడ కంపెనీకి చైర్మన్ కావచ్చు, కానీ ఇంటికి కాదు. ఇంట్లో మీ అమ్మ. ఆవిడ లేవగానే మీరు డింగ్ డింగమంటూ నిలబడతారేంటి? అంటే అమ్మ మీద మీకు ప్రేమ లేదు, గౌరవం తప్ప. అవును మరిది గారు, అమ్మంటే మీకు చనువు లేదు. సర్లే, మీరు ఎలా గుంజేళ్లు తీస్తే నాకెందుకు కానీ. చూడు కార్తికేయ, ఎలాగూ నీకు ఏ దారి లేదు నా దారిలోకి రావడం తప్ప. 1,00,000కో 2 లక్షలకో పోయే ప్రాణం కాదు నాది. సో అలాంటి వేస్ట్ మాటలు కట్టిపెట్టి నా దారిలోకి రావడానికి ఆలోచించు. చివరిగా ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ నాకు మాజీ మొగుడువి కాలేవు. అదే కనుక జరిగితే నిన్ను అందరూ మాజీ మగాడిగా చూస్తారు. మైండ్ ఇట్. లేక లేక ఎక్కడికి వెళ్ళింది? లేకే జగదీశ్వరి. అదేంటి జగదీశ్వరి, లేకేదంటే నవ్వుతున్నావేంటి? ఏమీ లేదక్కా. మళ్ళీ ఆ రేఖ దగ్గర గాని ఇంకెవరి దగ్గర గాని అనుకో. అది ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. ఫ్రెంచ్ లో మాట్లాడటం దేనికి? శ్రీరామ్ వెళ్ళమన్నాడట. ఎందుకు జగదీశ్వరి? ఫ్రాన్స్ లో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని వాడి ప్లాన్. అందుకే పెళ్ళానికి ఫ్రెంచ్ నేర్పిస్తున్నాడు. అది మంచిదేలే జగదీశ్వరి. పాపం పిల్లలు ఈ ఇంట్లో అసలు హాయిగా ఉండలేకపోతున్నారు. వాళ్ళ పెళ్ళైన దగ్గర నుంచి ఏదో ఒక గొడవ. జగదీశ్వరి అలా చూడు. అత్తయ్య, గుడికి వెళ్ళొస్తాం. నీ మొహంలో నవ్వు చూసి ఎన్ని రోజులైందమ్మా. కార్తికేయ, మళ్ళీ నేను నిన్నిలా చూస్తాను అనుకోలేదురా. అక్క ఊరుకో అక్క. మంచి వాళ్ళకి భగవంతుడెప్పుడూ తోడుగానే ఉంటాడు. మన బిడ్డలకేమక్క రత్నాలు. వెళ్ళరండమ్మా. సరే అత్తయ్య, 108 కొబ్బరికాయలు కొట్టి శతనామావళి జపిస్తానని మొక్కుకున్నాను. వెళ్ళొస్తాము. ఏంటి, ఇప్పుడు అవన్నీ కొట్టేదాకా ఉండి ఆ తర్వాత శతనామావళి అయ్యేదాకా ఉండాలా? ప్లీజ్ అక్షర, నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీరుండక్కర్లేదండి, అవన్నీ నేను పూర్తి చేస్తాను. మీరు జస్ట్ దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి చాలు.
అవునండి, మీరు జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళండి. నేను అక్క అన్ని కంప్లీట్ చేసుకుని వస్తాం. అవునల్లుడు, ఇది వరకైతే అక్షర ఎక్కడ తెలిసిపోద్దా అని అమ్మడు కూడా పాపం తెగబోయిపడిపోయేది. ఇప్పుడు అందరికీ తెలిసిన బాగోతులే కదా, వెళ్ళండి. అవసరం లేదు. శుభమాని వాళ్ళిద్దరు వెళ్తుంటే మధ్యలో మీరెందుకు? అయ్యే మాటలు విడ్డోనం కాబట్టేని ఇచ్చేసిన పాపమేటి, అసలు చేసిన పుణ్యమేటి. అల్లుడు వెంకటేశ్వర స్వామి లాగా, వీళ్ళిద్దరూ అలివేలి మంగ పద్మావతి దేవిలాగా ఎంత ముచ్చటగా ఉన్నారో అడ్డు చెప్పకుండా వెళ్ళనివ్వండి వదినా. మీకు మనసులో భక్తి కన్నా పగలు పంతాలు ఎక్కువ. దానికి గుడిదాకా ఎందుకు వెళ్ళడం? ఇక్కడే అఘోరిస్తున్నారుగా. అవసరం లేదు, మేం వెళ్తాం. మీరే అఘోరించండి. రేఖ, అవునండి, ఏ నేను నా భర్తతో గుడికి వెళ్తానంటే తప్ప? దాన్ని అశుభం అంటారా? నేనేమైనా విధవనా అశుభం అనడానికి? ఎస్. ఇప్పుడు మీకెందుకు కోపం వచ్చింది? మీ కొడుక్కి నాకు మొగుడు పెళ్ళాల సంబంధం లేకపోతే మీరిప్పుడు ఇంత చించుకునేవాడు కాదు కదా. అమ్మా, వాదనలు అనవసరం. అసలు నేను గుడికి వెళ్ళటం మానేస్తాను. అవసరం లేదు. మనం చేసిన వాటికి ఆ దేవుడి మీద అలగడం దేనికి? పదండి వెళ్దాం. రేఖా, పద. ఉమ్. ఆ అక్షరకున్న జ్ఞానం మీకు లేకుండా పోయింది. చెంచు, అది ప్రేమ కాదు, రేఖ మీదున్న కోపం. పదక్క. అది కార్తికేయ పక్కన నేను చూసిన వాళ్ళు మా ఇద్దరిని భార్యాభర్తలు అనుకుంటారు. అది వెనక కూర్చుంటుంది కదా, అదెవరో చుట్టమో పక్కవో అనుకుంటారు. పోవే పిల్లకాకి, నాతో పెట్టుకోకు. ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు? ఏం లేదు, ఫోన్ వస్తే మాట్లాడొస్తున్నాను. ఈయనేంటి వెనక్కి కూర్చున్నాడు? మరి డ్రైవింగ్ ఎవరు చేస్తారు? కొంప తీసి నన్ను డ్రైవ్ చేయమన్నారు కదా. దిగనన్న దిగిపోతాను కానీ చస్తే డ్రైవ్ చేయను. మాట్లాడింది చాలు, ముందుకొచ్చి డ్రైవ్ చేయండి. వీడొచ్చాడేంటి? భయ్యా వెళ్దాం భయ్యా. ఆ, గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగకు పంట. ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా, బ్రహ్మయ్యా నువ్వైనా చెప్పయ్యా. చెప్పండమ్మా. పూజారి గారు, 108 కొబ్బరికాయలు కొడుతున్నాను. శతనామావళి జరిపించండి. శుభం, అలాగే చేద్దాం. తమరు నామధేయం? కోవిలముడి అక్షరాదేవి. నక్షత్రం గోత్రం చెప్పండమ్మా. పుష్యమి నక్షత్రం, పైడిపాల గోత్రం. మీ శ్రీవారి నామధేయం? కోవిలముడి కార్తికేయ. శుభం, అలాగే జరిపిద్దాం. హరి ఓం సహస్ర శీర్ష పురుష సహస్ర పూజారి గారు. ఆక్షు. చెప్పమ్మా. నేను 108 కొబ్బరికాయలు కొట్టి శతనామావళి జరిపించాలనుకుంటున్నాను. అలాగే తల్లి, దానికేం భాగ్యం, జరిపిద్దాం. ముందు మీ నామధేయం గోత్రం చెప్పండి. కోవెలమూడి సురేఖాదేవి, పైడిపాల గోత్రం, రేవతి నక్షత్రం. మీ వారు రాలేదమ్మా? రాకేం పూజారి గారు, ఈయన మా ఆయనే. కోవెలమూడి కార్తికేయ. మీరు విన్నది నిజమే పూజారి గారు, ఈయన నాకు కూడా ఆయనే.
ఆవిడ మా అక్క. పూజారి గారు త్వరగా జరిపించండి. అవును పూజారి గారు, అసలే మా ఆయనకి ఆఫీస్కి లేట్ అవుతుంది. అలాగే తల్లి, తప్పకుండా జరిపిస్తాను. సినిమాల్లో టీవీ సీరియల్లో చూడడమే తప్ప ఇలా నిజంగా ఇద్దరు భార్యలు కలిసి భర్త కోసం ఇలా దైవ సన్నిధికి రావడం నా సర్వీసులో ఇదే ప్రప్రథమం. ముగ్గురు పిల్లా పాపలతో కలిసి హాయిగా కలకలలాడుతూ నూరేళ్లు జీవించండమ్మా. బ్రహ్మయ్యా బ్రహ్మయ్యా. అంతా మీ చలవా, మీరు సేవించే ఆ దేవుని చలవా పూజారి గారు. 100 ఏళ్లేం పూజారి గారు, ఇలాగే ముగ్గురం కలిసి 200 ఏళ్లు జీవిస్తాం. ఏమంటారు శ్రీవారు? గంగని చూస్తే గౌరికి మంట. ఇదిగోండి పూజారి గారు. తస్మాద్విరాడ జాయతాం విరాజో అధిపురుషః సజాతో అస్సరిచః వద్భావం మదోపురః యద్వరజం యదదహుం కదధావ్యా కల్పయన్ ఉచ్యతే బ్రాహ్మణోస్య ముఖమాసేతు పుష్పం అక్క 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 ఏమైంది సరోజా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అజయ్కేమన్నా? అజయ్కేం కాలేదక్క. అక్షర సంసారమే నడి సముద్రంలో మునిగిపోయేలా ఉంది. సరోజా, ఏమంటున్నావు నువ్వు? అక్షర్కేమైంది? దాని కాపురంలో చిచ్చు రగులుతుందక్క. బయటకు సంతోషంగా ఉన్నట్టుంది, కానీ మనసులో చాలా బాధపడుతుంది. సరోజా, అసలు విషయం చెప్పవే. అసలేం జరిగిందంటే, నువ్వు సరిగ్గానే విన్నావా? అమ్మవారు తోడక్క. నా కళ్ళతో నేను చూశాను. పదక్క వెళ్దాం. ఇది అసలే చిన్న విషయాన్ని పెద్ద విషయంలో భూతద్దంలో చూపిస్తోంది. దీని మాట విని నేను వెళితే అక్కడేం జరగకపోతే అనవసరంగా నేను మాట పడాల్సి వస్తుంది. ఏంటక్క ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. అలాగే వెళ్దాం, కానీ ముందు ఫోన్ చేసి విషయం కనుక్కుంటాను. ఆ తర్వాత వెళ్దాం. అయితే ఓ పని చెయ్యక్క. ఇప్పుడు చేయి బాకు, ఓ అరగంటాకి చెయ్యి. అప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తారు. అలాగే. సరే అక్క, మా ఆయన వస్తాడు, నేను ఇంటికి వెళ్తాను. ఉమ్.